అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని ఎలా తయారు చేయాలి అనేటువంటిది ఈరోజు మన ప్రాక్టికల్ అమ్మా. లాస్ట్ క్లాస్లోన యాక్చువల్గా మీ ఇద్దరు విన్నారో లేదో తెలియదు, పారాసెటమాల్ అయిపోయింది, ఆస్ప్రిన్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెసే ఉంటుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీకు స్క్రీన్ షేరింగ్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. హలో, మా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? సురేంద్ర, భాస్కర్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే అమ్మా, మీరు పారాసెటమాల్ కానీ ఆస్ప్రిన్ కానీ వినలేరు కదా ప్రిపరేషన్ మెథడ్స్? లేదు మేడం, వినలేదు. టోటల్గా 5 ఉన్నాయి మీకు 8th పేపర్లో. 5 కాంపౌండ్స్ ఉంటుంది ప్రిపరేషన్. దాంట్లో 2 ఆల్రెడీ అయిపోయినాయి. ఒకటి పారాసెటమాల్ ఎలా తయారు చేయాలనేటువంటిది, నెక్స్ట్ ఆస్ప్రిన్ అనేది కూడా అయిపోయింది. ఈరోజు అనిలిన్ ఎలా ప్రిపేర్ చేయాలి, అసిటానిలైడ్ ఫ్రమ్ అనిలిన్. యాక్చువల్గా మనం అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని ఓన్లీ మనం బయట మార్కెట్లో తీసుకొని అనుకుంటాం. అదే మన యొక్క ల్యాబ్లో ఎలా తయారు చేస్తాం, ఎలాంటి రియేజెంట్స్ తీసుకుంటాం, మనం ఎలాంటి కాన్సన్ట్రేషన్ కెమికల్స్ తీసుకుంటాం, వీటిపైన డిపెండ్ అయ్యి మనం ఎలా తయారు చేస్తాం అనేటువంటిది చూద్దాం ఈరోజు. ఫస్ట్ ముందుగా మన మెయిన్ ఉద్దేశం ఏంటి, అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని ప్రిపేర్ చేయడం. అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని ప్రిపేర్ చేయాలంటే మనకు కావాల్సినటువంటి పరికరాలు: రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, బీకర్స్, కోనికల్ ఫ్లాస్క్, థర్మామీటర్, ట్రైపాడ్ స్టాండ్, ఫనల్స్, ఇలాంటి పరికరాలన్నీ కూడా మనకు అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని తయారు చేయాలంటే కావాలి. నెక్స్ట్, అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని తయారు చేయాలి అంటే ఎటువంటి రసాయనాలు కావాలి? మెయిన్గా అనిలిన్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ H2SO4, అసిటిక్ అన్హైడ్రైడ్, వాటర్, ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ కోసం మనం ఏమి ఉపయోగించవచ్చు? చార్కోల్ని ఉపయోగించవచ్చు, H2Sని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ప్యూర్ డిస్టిలేషన్ కోసం మనం ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. అయితే ప్రాసెస్, ఇప్పుడు పరికరాలు ఏంటో తెలుసుకున్నాం, మనం రసాయనాలు ఏంటో తెలుసుకున్నాం. తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం రసాయనాలు తీసుకున్నాం? అనిలిన్, అసిటిక్ అన్హైడ్రైడ్, కాన్సన్ట్రేషన్ H2SO4, వాటర్, ఆల్కహాల్, H2S ఆర్ చార్కోల్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బీకర్ తీసుకోవాలి. ఒక బీకర్ తీసుకొని దాంట్లో 4 ml ఆఫ్ అనిలిన్ని తీసుకోవాలి. ఒక బీకర్ తీసుకొని దాంట్లో 4 ml ఆఫ్ అనిలిన్ని ఇలా, ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక బీకర్ తీసుకొని దాంట్లోకి 4 ml ఆఫ్ అనిలిన్ని యాడ్ చేయాలి. ఆ 4 ml ఆఫ్ అనిలిన్లోకి మనం ఏం చేయాలి, ఏదో కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ HCl కూడా యాడ్ చేయొచ్చు. మనం తీసుకునేటువంటి 4 ml అనిలిన్కి 3.7 ml ఆఫ్ కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ 2 సొల్యూషన్స్ని బాగా మిక్స్ చేయాలి. మనం దేన్ని, అనిలిన్ని, కాన్సన్ట్రేషన్ HCl బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం డిజాల్వ్ అవుతుంది. తర్వాత మనం దానికి ఆ సొల్యూషన్కి ఏం యాడ్ చేయాలి, 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం గ్లాస్ రాడ్తో ఏం చేయాలి, బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేస్తే మనకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందా, ఇలా ఒక క్లియర్ సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు లేయర్ లేయర్గా కనిపించిందా, అనిలిన్ అనేది ఒక లేయర్గా కనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ HCl వాటర్ అనేది ఒక లేయర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ HCl వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని లేయర్స్ కనిపించినాయి, ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే కనిపించినాయి.
ఇక్కడ చూడండి బాగా స్టిర్ చేసే కొద్దీ ఈ 3 సొల్యూషన్స్ అనేటువంటివి మిక్స్ అయిపోయి ఒక క్లియర్ సొల్యూషన్ అనేటువంటిది మనకేమైంది ఫామ్ అయింది. ఇలా క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, దీనికి అసిటిక్ అన్హైడ్రైడ్ మనం ఏమన్నాం, ఫస్ట్ ముందుగా అసిటానిలైన్ని తయారు చేయాలంటే అనిలిన్, అసిటిక్ అన్హైడ్రైడ్, కాన్సన్ట్రేషన్ HCl ఆర్ H2SO4, సోడియం అసిటేట్ అనేటువంటి కెమికల్స్ తీసుకోవాలి అన్నాం. ఫస్ట్ ప్రాసెస్లో మనం ఏం చేసినాం, ఇక్కడ 4 ml ఆఫ్ అనిలిన్కి 3.7 ml ఆఫ్ కాన్సన్ట్రేషన్ HCl ప్లస్ 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక క్లియర్ సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అయింది. ఈ క్లియర్ సొల్యూషన్కి మనం ఏం యాడ్ చేయాలి, 5.3 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ని యాడ్ చేయాలి. 5.3 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ సొల్యూషన్ని బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం సోడియం అసిటేట్ని ఒక బీకర్లో తీసుకొని ఒక 20 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ దాన్ని సోడియం అసిటేట్ని డిజాల్వ్ చేసుకోవాలి. ఆ సోడియం అసిటేట్ని డిజాల్వ్ చేసిన తర్వాత అసిటిక్ అన్హైడ్రైడ్ యాడ్ చేసినటువంటి సొల్యూషన్లోకి మిక్స్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, అసిటానిలైన్ని ఏమంటే సోడియం అసిటేట్ని రెడ్ కలర్లో చూపిస్తున్నాం, అసిటిక్ అన్హైడ్రైడ్ని ఎల్లో కలర్లో చూపించినాం. ఫస్ట్ క్లియర్ సొల్యూషన్ బ్లూ కలర్లో ఉంది. ఫస్ట్ క్లియర్ సొల్యూషన్కి అసిటిక్ అన్హైడ్రైడ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమి, సోడియం అసిటేట్ని ఒక 20 ml ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసి అదే బీకర్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేసిన తర్వాత ఇలా ఒక వైట్ ఎల్లో కనిపిస్తుందా, ఇలా ఒక ఎల్లో సొల్యూషన్, ఇలా ఒక క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. మనకు క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఐస్ క్యూబ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఐస్ క్యూబ్స్ ఆ క్లియర్ సొల్యూషన్లోకి ఐస్ క్యూబ్స్ వేసి బాగా స్టిర్ చేస్తే మనకు ప్రిసిపిటేట్ అనేది, కింద ప్రిసిపిటేట్ ఫామ్ అయిందా, ఇలా ఒక ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ప్రిసిపిటేట్ అయిన దాన్నే మనం ఏం చెప్పొచ్చు, క్రూడ్ అసిటానిలైడ్ అని చెప్పొచ్చు. అలా ప్రిసిపిటేట్ ఫామ్ అయిన దాన్ని మనం ఏం చేయాలి, ఇలా ఫిల్టరేషన్ చేయాలి. ఒక ఫనల్ తీసుకొని దాని కింద ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని బీకర్లో ఉన్నటువంటి ప్రిసిపిటేట్ని మనం ఇలా ఫిల్టరేషన్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్టరేషన్ మనకేమవుతుంది, వి గెట్ ఏ సాల్ట్. ఇంకా మనకు ఈ బీకర్లో ఏదైనా ప్రెసిపిటేట్ ఫార్మేషన్ అలాగే ఉంటే దీనికి మనం కోల్డ్ వాటర్ యాడ్ చేసి రిమైనింగ్ అంతా కూడా ఫిల్టర్ చేసి ఇలా ఒక క్రూడ్ అసిటానిలైడ్ అనేటువంటిది ఇలా ఫామ్ అవుతుంది. ఈ క్రూడ్ అసిటానిలైడ్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఎల్లో కొంచెం సమ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఏమైనా కూడా కంటామినేషన్స్ ఉండవచ్చు అనేది మనకు కనిపిస్తుంది. ఇలా కంటామినేషన్ ఉండకూడదు అని అనుకొని మనకు వి గెట్ ఏ క్లియర్ సొల్యూషన్, వి వాంట్ క్లియర్ సొల్యూషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క సొల్యూషన్కి H2S కానీ లేకపోతే చార్కోల్ కానీ ఏదైనా యాడ్ చేసి హీట్ చేస్తే మనకేమవుతుంది, H2S కానీ చార్కోల్ కానీ ఈ యొక్క కలర్ని అబ్జర్వ్ చేసుకొని ప్యూర్ క్రిస్టలైన్ ఫామ్, వైట్ క్రిస్టలైన్ ఫామ్లో మనకు సొల్యూషన్ని ప్రెసిపిటేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇలా దీన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఒక బాయిలింగ్ వాటర్ యాడ్ చేసి మేబీ ఆల్కహాల్ కానీ లేకపోతే ఏదైనా మిథనాల్, ఇథనాల్ ఏదైనా ఒక ఆల్కహాల్ డిజాల్వ్ చేసేసి అగైన్ ఫిల్టరేట్ చేస్తే మనకు ఆస్పిరిన్ అనేటువంటిది అసిటానిలైడ్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ టోటల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఫస్ట్ అనిలిన్ బెంజిన్ పైన అమైన్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమని చెప్తాం మనం, అనిలిన్ అని చెప్తాం. అనిలిన్ని అసిటిక్ అన్హైడ్రైడ్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HCl అండ్ సోడియం అసిటేట్ టు ఫార్మ్ అసిటానిలైడ్ ప్లస్ అసిటిక్ యాసిడ్ ఆర్ గ్లేసియల్ అసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది ఒక మెయిన్ ప్రిన్సిపల్ రియాక్షన్గా మీరు తీసుకోవచ్చు. Aniline react with acetic anhydride in the presence of concentration HCl and sodium acetate to form acetanilide and glacial acetic acid.
ఇక్కడ ఏమైంది మనకు గ్లైసియల్ అసిటిక్ యాసిడ్ అలాగే అసిటానిలైడ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఇక్కడ మెయిన్గా మీకు ఏం జరుగుతుంది, అసైలేషన్ అనేటువంటి రియాక్షన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసైల్ గ్రూప్ అనేటువంటిది ఇక్కడ అమైన్కి యాడ్ అయింది కాబట్టి మనకు అసిటానిలైడ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి అనిలిన్ పైన చూడండి NH2, నైట్రోజన్కి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ యొక్క యాక్టివ్ ప్రోటాన్స్ అనేటువంటిది రియాక్షన్ మెకానిజం చూడండి, అనిలిన్లో నైట్రోజన్కి 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ యొక్క 2 ప్రోటాన్స్లోన ఇక్కడ చూడండి అసిటిక్ అన్హైడ్రైడ్లోన కార్బన్తో పోలిస్తే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఏం చేస్తుంది, ఆక్సిజన్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. ఇలా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ NH2లో 2 యాక్టివ్ ప్రోటాన్స్ ఉంటాయి. 1 ప్రోటాన్ అనేటువంటిది H+ రూపంలో బయటికి వెళ్ళిపోయినప్పుడు NH- అనేటువంటి ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఈ NH- అనేటువంటి ఛార్జ్ ఈ యొక్క కార్బొనైల్ గ్రూప్కి అటాచ్ అయిపోయి ఇలా అసిటానిలైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. నైట్రోజన్ పైన ఉన్నటువంటి యాక్టివ్ ప్రోటాన్స్ అనేటువంటివి ఈ యొక్క అసిటిక్ అన్హైడ్రైడ్లోని కార్బొనైల్ గ్రూప్కి అటాచ్ అవ్వడం ద్వారా మనకేమవుతుంది, అసిటానిలైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి రిమైనింగ్ కాంపౌండ్ ఏముంటుంది, అసిటేట్ అయాన్ ఉంటుంది. CH3C+O- అనేటువంటిది. ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి 2 ప్రోటాన్స్లో ఒక ప్రోటాన్ అనేటువంటిది H+ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కదా. ఈ H+ రూపంలో వెళ్ళిపోయినటువంటి ప్రోటాన్ అనేటువంటిది ఈ యొక్క అసిటేట్ అయాన్కి అటాచ్ అవ్వడం ద్వారా మనకేమొస్తుంది అంటే అసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క మెకానిజం ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చు, ఇది ఒక అసైలేషన్ రియాక్షన్ అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మొత్తం ఇలా ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈజీగా అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ని ప్రిపేర్ చేస్తాం. అసిటానిలైడ్ అనేటువంటి టాబ్లెట్ మనకి ఏం యూజ్ అవుతుంది, సేమ్ ఆస్పిరిన్ ఎలాగో పారాసెటమాల్ ఎలా యూజ్ చేస్తామో మనకు అసిటానిలైడ్ అనేది కూడా సేమ్ అలాగనే, ఇది ఫీవర్ రెడ్యూస్ చేయడానికి, కోల్డ్కి, ఏదైనా బాడీ పెయిన్స్, మెన్స్ట్రల్ క్రాప్స్కి, ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. బట్ అసిటానిలైడ్ అనేటువంటిది పారాసెటమాల్తో పోలిస్తే కొంచెం ఎక్కువ డీవియేట్ చూపించడం వల్ల మనం తక్కువగా ఉపయోగిస్తాం దీన్ని. అంటే ఏమంటారు, డిఫాల్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సురేంద్ర, భాస్కర్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా సురేంద్ర, భాస్కర్? రవికుమార్, ఓకే అమ్మా, ఓవరాల్గా ఒకసారి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్పిన సేమ్ ఇందాక ప్రాసెస్, మరి అబ్బాయి జాయిన్ అయినాడు. Okay, now we want astanilide tablet. So how we prepare? Aniline react with acetic anhydride in the presence of concentration HCl and sodium acetate to form astanilide. ఫస్ట్గా మనం అస్టానిలైడ్ని ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి, ఒక బీకర్లో 4 ml ఆఫ్ అనిలిన్ని
3.7 ml ఆఫ్ కాన్సన్ట్రేషన్ హెచ్సిఎల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ రెండు డిజాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి, 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా స్టిరింగ్ చేస్తే మనకు ఒక క్లియర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా we get a clear solution. After we get a clear solution, we added to 5.3 ml of acetic anhydride. అసిటిక్ అన్హైడ్రేట్ యాడ్ చేసిన తర్వాత క్లియర్ సొల్యూషన్ అసిటిక్ అన్హైడ్రేట్ అనేటువంటిది ఒక 2 లేయర్స్గా ఫామ్ అయింది. ఇలా 2 లేయర్స్గా ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, సోడియం అసిటేట్ని ఒక 20 ml ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసి అసిటిక్ అన్హైడ్రేట్ అనేటువంటి సొల్యూషన్కి యాడ్ చేస్తే మనకు ఒక లేయర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన దాన్ని మనం ఏం చేయాలి, బాగా స్టిర్ చేస్తే వి గెట్ ఏ క్లియర్ సొల్యూషన్. ఆఫ్టర్ వి గెట్ ఏ క్లియర్ సొల్యూషన్ వి యాడెడ్ ఐస్ క్యూబ్స్. క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడం వల్ల మనకేమవుతుంది, ప్రిసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏం చెప్పొచ్చు, క్రూడ్ అసిటానిలైడ్ అని చెప్పొచ్చు. ఇక క్రూడ్ అసిటానిలైన్ని మరలా మనం H2Sతో కానీ లేకపోతే చార్కోల్ పౌడర్ యాడ్ చేయడం ద్వారా కానీ హీట్ చేస్తే మనకు క్రిస్టలైన్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా కంటామినేషన్స్ ఉన్నా, ఏమైనా కలర్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా H2S కానీ లేక చార్కోల్ కానీ యొక్క కలర్ని ఏమవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని ద్వారా మనం అసిటానిలైన్ని ఒక క్లియర్ సొల్యూషన్ని ఫార్మేషన్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, దీనికి సోడియం అసిటేట్ అనేటువంటి సొల్యూషన్ యాడ్ చేసి ఫిల్ట్రేట్ చేయాలి. ఫిల్ట్రేట్ చేస్తే మనకు వి గెట్ అసిటానిలైడ్ ప్రోడక్ట్. అసైలేషన్ రియాక్షన్ ద్వారా మనం ఈ యొక్క అసిటానిలైన్ని ప్రిపేర్ చేస్తాం. అనిలిన్, అసిటిక్ అన్హైడ్రైడ్, వి గెట్ ఏ అసిటానిలైడ్, అసిటిక్ యాసిడ్. Reaction mechanism like this: nitrogen having 2 active protons, one proton is attacked to the acetate ion, we get a acetic acid, and here carbocation is formed. This carbocation is attached to the amide group, we get a acetanilide. This is the process of preparation of synthesis of acetanilide.